మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. జగన్ ఎమ్మెల్యేలు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారా? ఒకరిద్దరు తప్ప ఇతర ఎమ్మెల్యేలు ఎందుకు సైలెంట్ అయ్యారు? వారికి వేరే ప్లాన్ ఏమైనా ఉందా? నియోజకవర్గానికి పెద్దగా కనిపించడం లేదనే వాదనలు ఉన్నాయి. జగన్తో వారంతా టచ్లోనే ఉన్నారా, లేదంటే ఎవరి ప్లాన్లు వారు చేసుకుంటున్నారా? ప్రశ్నలు ప్రస్తుతం ఆసక్తిని రేపుతున్నాయి. దీనిపై పూర్తి సమాచారం మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఓవర్ టు యు. ఎస్ మానస, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గమనించినప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా, అలాగే పులివెందుల ఎమ్మెల్యేగా ఇవాళ నిర్వహిస్తున్నటువంటి సమావేశాలు కానీ, అలాగే ఇస్తున్నటువంటి సమాచారం కానీ, చేస్తున్నటువంటి వాదన కానీ ఇవన్నీ గమనించినప్పుడు ఇంకా కొంత వెనుకబడ్డారేమో రాజకీయాల్లో అన్నటువంటి వాదన వినిపిస్తోంది. అదే విశ్లేషణ కూడా కనిపిస్తోంది. కారణం, మొత్తం ఆ పార్టీకి ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు ఇవాళ, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి, ఆయన్ని తీసేస్తే మిగతా వాళ్ళు 10 మంది. మరి ఈ 10 మంది ఎక్కడ? ప్రజల కోసం ఏదైనా పాటుపడుతున్నారా? పార్టీ కోసం కష్టపడుతున్నారా? ఏ దశలో వాళ్ళు ఉన్నారు? ఎక్కడెక్కడ ఏం పనులు చేయగలుగుతున్నారు? అలాగే వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాతినిధ్యం వచ్చిన తర్వాత కూడా ఇవాళ వెనుకబాటుతనం ఎక్కడో కనపడుతున్నారు, ఎక్కడెక్కడో ఉంటున్నారు. బట్ నియోజకవర్గాల్లో వీళ్ళు మాకు అందుబాటులో లేరు. వీళ్ళెక్కడా అన్న ప్రశ్న ఇవాళ ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద జనం సంధిస్తున్నారు. వైసీపీ పార్టీ యొక్క ధోరణి చూసినప్పుడు రపా అనే రాజకీయాలను నమ్ముకున్నదా అన్నటువంటి వాదన బాగా కనపడుతోంది. అసలు ప్రజా సమస్యలను వదిలేసి కేవలం రాజకీయమైనటువంటి కోణంలో ఉద్రేకపూరితమైనటువంటి వ్యవహారాలు నడపటమే రాజకీయమా? ఈ రాజకీయ పార్టీలు, వైసీపీ పార్టీనే కాదు, అలాగే రాజకీయ పార్టీలు ఇవాళ మొత్తం వీటిలే నమ్ముకుంటున్నారా అన్నటువంటి అవగాహన జనానికి బాగా పెరుగుతోంది. వీళ్ళ ధోరణిదే. జనం గురించి పట్టించుకోరు, గెలుపు కోసం మాత్రం అప్పుడప్పుడు వచ్చి కనపడతారు అన్నటువంటి భావం ఎప్పటి నుంచో ఉన్నా, ఇప్పుడే ఒక ఉదాహరణ చెప్తా మీకు. మా ఛానల్లో ఎమ్మిగనూరు సంబంధించి స్కూల్స్కి దెర్ ఆర్ నో రూఫ్స్ అని, దెర్ ఆర్ స్కూల్స్ బట్ దెర్ ఆర్ నో రూఫ్స్. కనీసం మాత్రం వసతులు లేనటువంటి పరిస్థితుల్లో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇబ్బంది పిల్లలకు సంబంధించి, అలాగే తల్లిదండ్రులు పిల్లల్ని స్కూలుకు పంపాలంటే భద్రత లేనటువంటి భవనం అది. దాని కింద వాళ్ళు చదువుకోవాలి అంటే దయనీయమైనటువంటి భయంతో కూడినటువంటి పరిస్థితి. ఈ న్యూస్ మీద ఎవరు స్పందిస్తారా అని చూస్తా. నెవర్. ఆ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడరు. అక్కడున్నటువంటి పాలక పక్షానికి ఎండగట్టే అవకాశం ఉన్న ప్రతిపక్షం చెలించదు. మరి ఎవరి కోసం రాజకీయం? వీళ్ళందరూ ఎక్కడ దాక్కుంటున్నట్టు? గెలిచిన వాళ్ళు మాట్లాడాలి కదా. త్వరలో అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. మరి అసెంబ్లీ సమావేశాలలో లేవనెత్తబోయే ప్రజా సమస్యలు ఏంటి? దాని మీద ఏమైనా చర్చ జరుగుతుందా? చర్చ ఎలా జరుగుతుంది? అసలు జనం సమస్యను వీళ్ళు గుర్తిస్తే కదా, వీళ్ళు దాని గురించి మాట్లాడితే కదా. లాలూచి రాజకీయాలు ఎక్కడ చూసినా అదే జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యంగా పాలకపక్షానికి సంబంధించినటువంటి నాయకులతో, మంత్రులతో, ఇవాళ ఉన్నటువంటి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు వ్యాపార వ్యవహారాల్లో, ఇసుక దోపిడీల్లో, అలాగే మైనింగ్లో వాటాలు పంచుకుంటున్నారు, కానీ జనం కోసం మాత్రం బాధ్యతలు పంచుకోవటంలా. ఇది వాస్తవం. అలాగే ఇవాళ ఉన్నటువంటి 10 మందిని దగ్గరికి పిలుచుకొని వాళ్ళను ప్రోత్సహిస్తూ ప్రజా సమస్యల మీద పోరాడండి అని చెప్పేటటువంటి ప్రయత్నం వైసీపీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారా అని అంటే అది ఎక్కడా కనపడట్లా. ఆయన వెళ్ళిన చోట స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఏదో కాసేపు వచ్చి హడావిడి చేయటం తప్పితే ఈ ఎమ్మెల్యేలను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమావేశాల్లో కూడా ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి కొంత బాధ్యతలు ఇచ్చేటటువంటి ప్రయత్నం ఎక్కడా కనపడలా. నిజానికి పెద్దిరెడ్డి లాంటి ఆయన కుటుంబానికి సంబంధించిన వాళ్ళే చిత్తూరులో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఆయనతో పాటు ఆయనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కడ కనపడుతున్నటువంటి రాజకీయం జనం కోసం చేస్తున్నట్టుగా ఎక్కడ దాఖలాలు లేవు.
అలాగే పెద్దిరెడ్డి మీద అనేకమైనటువంటి వాదోపవాదాలు వినిపించారు, వాస్తవాలు కూడా చూయించారు. మరి ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది కూటమి ప్రభుత్వం అని జనం వేస్తున్న సమాధానానికి, అలాగే కార్యకర్తలు పడుతున్న బాధకి ఇవాళ పాలకపక్షం మాట్లాడలేనటువంటి దశలు ఎందుకున్నది అన్నటువంటి అనుమానం పెరుగుతోంది. కూటమి ప్రభుత్వంలో అఫ్కోర్స్ టీడీపీ డామినేటింగ్గా ఉండొచ్చు, పదే పదే ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి నాయకులు ఆ కూటమిలో మిగతా పార్టీలు వాళ్ళు కూడా ఉండొచ్చు. బట్ జనాలకు కావాల్సింది ఉపన్యాసాలు కాదు. ప్రభుత్వం అన్నాక కొన్ని అభివృద్ధి పనులు చేయాల్సిందే, చేస్తారు. ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఇష్యూ. ఏదో జనం కోసం తప్పిస్తున్నాం, మేము వాళ్ళ కోసమే బతుకుతున్నాం అనేది పచ్చబద్ధం. ఇవాళ పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా జనం కోసం చేయాల్సిన పనులు చేయటం లేదు అన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నప్పుడు 100% పాలక పక్షాన్ని ఎండగట్టాల్సిన ప్రతిపక్షం నీరసపడితేనో, లేదా బలహీనమైనటువంటి ఆలోచనలతో ఉంటేనో, లేదా ఒక స్ట్రాటజీని రూపొందించకపోతేనో మరెప్పుడు జనం సమస్యలు చర్చింపబడతాయి. మరొక వాస్తవాన్ని కూడా మనం గమనించాలి. ఎన్నికలకు ముందు టీడీపీ పార్టీకి ఉన్నటువంటి బలం ఎంత? గుప్పెడు. పాలకపక్షానికి ఆ రోజు వైసీపీ పార్టీకి ఉన్నటువంటి బలం ఎంత? 152 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఇవాళ 152 మంది ఎక్కడికి వెళ్ళిపోయారు అని అంటే కొట్టుకుపోయారు. మరి మిగిలిన వాళ్ళు ఎంత అని అంటే 11 మంది. మరి గుప్పెడు మందితో కూటమి ప్రభుత్వంగా అదే టీడీపీ పార్టీ, ఒక్క సీటు కూడా లేనటువంటి జనసేన పార్టీ, ఒక్కటి కూడా లేనటువంటి బీజేపీ పార్టీ మరి ఇవాళ అధికారాన్ని ఎలా సాధించారు? దీన్ని ఎందుకు ఇన్స్పిరేషన్గా తీసుకోరు? ఇవాళ 11 మంది ఉన్నా సరే పెద్ద ఇబ్బంది ఏం లేదు, జన సమస్యల కోసం మనం పోరాడితే జనం మనతోనే ఉంటారు అన్నటువంటి అవగాహన పెంచుకోకుండా ఎంతసేపు వివాదాల వైపు లాక్కెళ్తున్నారు రాజకీయాన్ని. దాని మీదే ఫోకస్ చేసేటటువంటి ప్రయత్నంలో ఇవాళ ప్రభుత్వం కూడా వెనకబడే దశ కూడా కనపడుతుంది. బికాజ్ జైళ్లు నింపడానికి అవకాశాలు లేనటువంటి కేసులు మాజీ నాయకుల మీద పడుతోంది, మాజీ మంత్రుల మీద పడుతోంది, మాజీ ఎమ్మెల్యేల మీద కేసులు. ఇవాళ విజయవాడ జైలు చూసుకుంటే సీరియల్ మాదిరి అనేక మంది నాయకులు వెళుతూ ఉంటారు. ఎవరు ఆ నాయకులు? వైసీపీకి సంబంధించిన వాళ్ళే. మరి ఇదే తరహా రాజకీయం మనకు అవసరమా? నిజంగా రాజకీయాల్లో కోరుకుంటున్నది జనం ఒకటే, మా గురించి మాట్లాడండి, మేము మీతో ఉంటాం. బట్ మీ గురించి మీరు కొట్లాడుకోండి. మీరేదో ఆధిపత్యం కోసం, ఎప్పటికప్పుడు ఆధిపత్యం కోసం తప్పితే అవగాహనతో కూడినటువంటి రాజకీయం, అలాగే అవకాశం ఉన్నా సరే జనం గురించి మాట్లాడకపోవటం, దీన్ని వెనకబాటుతనం అంటారు. అలాగే ఎక్కడ 10 మంది అన్న దాని మీద దృష్టి పెట్టడం, ఎలా మనము మళ్ళీ అధికారాన్ని సాధించటం అనేటటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి దశలో పార్టీ పనిచేయడం, అలాగే దాడులను, బూతులను, అలాగే అనేకమైనటువంటి దుందుడుకు వ్యాఖ్యలను మానేస్తే, రాజకీయాల్లో కొన్ని విలువలను పెంచితే ఖచ్చితంగా జనం మీతో ఉంటారు అని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అన్న నాయకుడు తెలుసుకోవాలి అనేది నివేదన. ఓకే, థ్యాంక్ యూ రాజేంద్ర.